ఇది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రి స్థాయి నాయకులే, ఆయనకే ముఖ్యమంత్రి రంగం మనకెందుకు రాకూడదు, మనం ఎందుకు కాకూడదు అని తెలంగాణ ప్రజలందరికీ, రాజకీయాలు ఉన్న ప్రతి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు, ఏం స్ఫూర్తి అంటే రేవంత్ రెడ్డి సీఎం కాగలేంది మనం కాలేమా అని వీళ్ళందరూ అనుకుంటారు. అసలు ఇది ఎట్లా సాధ్యమైంది, మనం ఎందుకు కాలేకపోతున్నామని వీళ్ళు సమాలోచనలు చేస్తున్నారు. బట్టి విక్రమార్క ఆయన మార్చ్ చేశాడు, పాదయాత్ర చేశాడు. నాకు అద్భుతమైన తెలివి ఉన్నది, నేను కేంద్ర బలగాల నుంచి వచ్చిన ఒక సైనికుణ్ణి, నేనెందుకు కాకూడదని ఆయన అనుకుంటున్నాడు. సో మా నాన్న నక్సలైట్ల కోసం బలిదానం చేశాడు, నేను గతంలో మంత్రులుగా పనిచేశాను, మేమెందుకు కాకూడదని ఈయన అనుకుంటారు. ఇట్లా పొంగులేటి అనుకుంటున్నారు, వెంకటరెడ్డికి నేనెందుకు కాకూడదని అనుకుంటున్నాడు, రాజగోపాల్ రెడ్డి నేను ఖచ్చితంగా సీఎం అవుతానని ప్రకటించాడు. ఈ రకంగా ఎవ్వరికి వాళ్ళు కాంగ్రెస్లో అందరూ కూడా ఇందులో ఉన్న అద్భుతమైన పాలన ఏంది అంటే అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటారు. అది తప్పు కాదని ముఖ్యమంత్రులు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏమైంది, సో సీఎం లేరు కాబట్టి మనము ఆ గతంలో కూడా జరిగింది ఏంది, ఎన్టీ రామారావు బయటకు పోతే ఎన్టీ రామారావు కుర్చీని కూలగొట్టి ఇక్కడ ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఎవరో ఆయన కుర్చీని స్వాధీనం చేసుకున్నాడు. అంటే వీళ్ళు బయటికి పోతే పాపం కుర్చీని ఎత్తుకపోతారు అని ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక భయం వ్యక్తం చేశాడు. లేస్తే కుర్చీని మాయం చేసేటట్టున్నారు. ఏది, కేవీపీకి సంబంధించి ఒక కార్యక్రమం జరిగినప్పుడు రాజశేఖర రెడ్డికి కేవీపీ దొరకడం అదృష్టం, ఇట్లాంటి మిత్రుడి కోసం చూస్తున్నాను, కానీ ఇప్పుడు అట్లాంటి మిత్రులు లేరు, లేస్తే కుర్చీ మాయం చేసే మిత్రులు ఉన్నారో అదో భయంలో ఉన్నాను అని కూడా చెప్పుకున్నాడు ఆయన. పాపం మరి ఇప్పుడు ఎంత భయపడుకుంటా విద్యార్థి దశలో అక్కడ పాఠాలు చెప్తుంటే టీచర్కి భయపడాలి, కానీ ఆయన ఇక్కడ ఉన్న కుర్చీ ఎక్కడ భయపడుతూ పోతుందో అని అక్కడ పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. సో ఆయన భయానికి వీళ్ళు నిజంగానే అట్లనే, ఆయన భయపడుతున్నది కరెక్టే, వీళ్ళు చేస్తున్నది కరెక్టే అన్నట్టు ఈ వార్త చూస్తే సీఎం లేని వేళ 4 మంత్రులు అత్యవసర సమావేశం అయ్యారట. ఈయన కుర్చీకి సెగ పెట్టడానికి సిద్ధమయ్యారు. సో ఈయన కుర్చీకి ఎక్కడ సెగ వస్తుందని ఆయన నిరంతరం అక్కడి నుంచి కూడా నిఘా వేస్తున్నాడు. తన గూఢచర్యల ద్వారా, తన శ్రేయోభిలాషుల ద్వారా, తన టీం రేవంత్ టీం మనం చెప్పుకున్నాగా, ఒక రేవంత్ టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీం ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ పోతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎట్లాంటి కుట్రలు చేస్తున్నారు, నా కుర్చీకి ఏ రకంగా ఎసరు పెడుతున్నారు అని ఆయన నిత్యం అలర్ట్గా ఈ అంశాలన్నింటినీ తీక్షణంగా అక్కడి నుంచి వాచ్ చేస్తున్నాడు. సో అమెరికాలో ఉన్న ఇక్కడి పరిణామాలపైనే ఆరాధిస్తున్నాడు. ఆయన ఆరాధిస్తున్నారు. సరే, వీళ్ళు కూడా ఎవరు, ఈ 4 మంత్రులు అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. నైనీ బొగ్గు స్కామ్తో కాంగ్రెస్లో మొదలైన కాక క్రమంగా దావానలంలో మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తీరుతో ఇన్నాళ్ళు లోలోన రగిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు ఒక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్ళిన తరుణంలోనే పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న 4 మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం సంచలనం రేపుతున్నది. సోమవారం ఎటో విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తము, దుద్దిల్ల, అడ్లూరు లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారింది. సో వీళ్ళ ఈ దుద్దిల్ల, అడ్లూరు లక్ష్మణ్ గురించి పక్కన పెడితే ప్రస్తుతానికైతే బట్టి అయితే కుతకుతతోటి ఉన్నాడు. నన్ను ఇరికించారు, నా 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని మొత్తం సంకనాకించారు, రేవంత్ రెడ్డి దీనికి మూలము ఆయన మాత్రం కుతకుతలాడుతున్నారు. సో ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు అవకాశం వస్తుంది, నేను ఇంత పెద్ద నాయకుని అనుకున్నాను, నేను ఇంత చేసుకున్నాను, నాకు రావాల్సిన అవకాశము వేరే వాళ్ళకు వచ్చిందని ఆయన బాధలో ఆయన ఉన్నాడు. సో రేపు బట్టి ఈ అసలు కాంగ్రెస్ ఎవరైతే మేము సీనియర్లో అనుకుంటున్నా జీవన్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్న మల్లు రవి కానీ, వీళ్ళందరూ సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో ఆ కాంగ్రెస్ నేతలంతా కొంత వరకైతే అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి రావడం వలన మేము అధికారంలోకి వచ్చామని కొంతమంది అనుకుంటుండగా, రేవంత్ రెడ్డి వచ్చి మాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు అన్న అసంతృప్తితో రగిలే కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజు రోజు పెరిగిపోతున్నారు. మొన్న బట్టి వ్యవహారంతో ఇది మళ్ళా చర్చకు వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని ఇన్ని రోజులు మేము కాంగ్రెస్ కార్యకర్తలం, కాంగ్రెస్ కోసమే బతికినాము, కాంగ్రెసే మా ఆశ శ్వాస అనుకున్న నాయకులు
ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మా యొక్క ప్రాధాన్యత లేకపోవడం ఏంటి అని వాళ్ళు పునః సమీక్ష చేసుకుంటున్నారు. దానికి ఇప్పుడు ఆద్యం ఎవరు పోస్తున్నారు, ఆద్యుడు ఎవరైతున్నారు అంటే బట్టి విక్రమార్క అవుతున్నారు. సో మొత్తానికి ఒక అసంతృప్తి వర్గానికి మళ్ళీ నాయకత్వము బట్టి విక్రమార్క వహిస్తున్న నేపథ్యంలో తన కుర్చీకి ఎక్కడ అటు ఇటు పోయి ఇది ఎసరు వస్తుందో అని రేవంత్ రెడ్డి కూడా ఆయన కుర్చీని కాపాడుకోవడానికి వాస్తవానికి ఇట్లాంటి పార్టీలో ఇన్ని ఏండ్లు 2 ఏండ్లు కూడా ఇదే హోల్డు ఇది పాలన మీద అంతే పట్టుని సాధించడం, ప్రభుత్వంలోనూ అంతే కీలకంగా వ్యవహరించడం, పార్టీలోనూ ఎక్కడ కూడా తన ముద్ర సడలకుండా వ్యవహరించడం అనేది రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ లక్షణాలకు అవునన్న కాదన్న ఇదొక అద్దం పడుతుంది. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి పార్టీలో ఇంతమంది సీనియర్లు, ఇంత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలో అదే పొజిషన్లో కొనసాగడం 2 ఏండ్లుగా ఇంతమంది ఇట్లాంటి జరుగుతున్న నిరభ్యంతరంగా నిర్భయంగా ఆయన దావోస్కి వెళ్ళడం, అక్కడి నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళడం, హార్వర్డ్కి వెళ్ళడం, ఇన్ని రోజులు కుర్చీని వదిలిపెట్టి వెళ్ళడం కూడా ఆయన యొక్క ధైర్యానికి, ఆయన యొక్క నాయకత్వ లక్షణాలకు ఖచ్చితంగా ఇది అద్దం పట్టాల్సిందే. అందరూ జయహో అనవలసిందే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 4 రోజులలో వీళ్ళు ఏం చేయగలరు? నిజంగా రేవంత్ రెడ్డి కుర్చీని తీసేంత స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న అసలు నేతలు అసలు కాంగ్రెస్ నేతలు ఆ స్థాయిలో ఉన్నారా అంటే జనమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. దానికి ఎవరు సమాధానం జనానికి కూడా సంబంధం లేని అంశం. ఎందుకంటే జనం కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నది లేదు, లేకపోతే వీళ్ళే మంత్రులు కావాలని అనుకున్నది లేదు. ఆ పాలన పోవాలి అనుకున్నారు. వాస్తవానికి ఈ పాలన రావాలని కూడా కాదు, ఆ పాలన పోవాలనుకున్నారు. ఆ పాలన పోయింది అంతే. ఆ తర్వాత ఆ పాలన పోయి అంతకంటే ఎలాంటి పాలన వచ్చిందనేది ఇప్పుడు జనాలు చూస్తున్నారు. సో ఇప్పుడు అసలు కాంగ్రెస్ నేతలు ఏం చేయగలరు? వీళ్ళు ఏకమైతే ఏదో అవుతుంది అనుకుంటే హార్వర్డ్ స్కూల్కు పోవు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఏకమయ్యేది లేదు, వీళ్ళు ఏమయ్యేది లేదు అన్న దారుణమైన నమ్మకం, దృఢమైన నమ్మకం అనాలి. కానీ ఇక్కడ దారుణమైన నమ్మకం అంటే అంతకంటే ఇంకా సూపర్లేటివ్ నమ్మకం ఉండడం వలన ఈరోజు రేవంత్ రెడ్డి నింపాదిగా విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటుండే అక్కడ నాయకత్వం మీద. సో వీళ్ళు కొట్లాడుకోవడం తప్ప వీళ్ళు ఏకతాటి మీదకు వచ్చేది లేదు, నా కుర్చీకి ఎసరు పెట్టేది లేదు అన్న ధైర్యం ఉంటే తప్ప ఇన్ని రోజులు కుర్చీని వదిలిపెట్టి కాంగ్రెస్ సంస్కృతిలో కాంగ్రెస్ నేతల మధ్య అసంతృప్తి, అసమ్మతి, కాంగ్రెస్ అసలు నేతలు బలంగా ఉంటే రేవంత్ రెడ్డి ఈ సాహసం చేసేవాడు కాదు. ఆయన ఈ సాహసం చేస్తున్నాడంటే ఒక రీజన్, వీళ్ళలో ఐకమత్యం లేకపోవడం, వీళ్ళలో అంత దృఢత్వం లేకపోవడం, వీళ్లకు కుర్చీని తీసుకునేంత ఒక మాట మీద ఒకరు సహకరించుకునే పరిస్థితి లేకపోవడం కాబట్టి ఆయన అంత ధైర్యంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. బట్ ఏమైనా ఈ 4 రోజులలో ఆయన తిరిగి రాబోతున్నాడు. మరి తిరిగి వచ్చిన తర్వాత ఆయన నాయకత్వం ఏం చూపెట్టబోతున్నాడు, అసలు కాంగ్రెస్ నేతలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మొన్ననే జీవన్ రెడ్డి కాంగ్రెస్లో సమావేశం నుంచి వెళ్ళి గాంధీ భవన్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు, వాకౌట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేతలు అని చెప్పుకుంటూ వచ్చి కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో పాల్గొనడం ఏందని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బలంగా ఉన్నాడు కాబట్టి చాలా వరకు అసంతృప్తిని బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే ఈయన అసలే మంచోడు కాదు, అంటే వెంటనే మన మీద ఉన్నవన్నీ తోడేస్తాడు. మనం ఫైల్ ముందట పెట్టి మరి దాడులు చేయించాలన్నా, మీ గురించి లీకులు చేయించాలన్నా, ఆల్రెడీ లీకులతోటి ఇప్పుడు వెంకటరెడ్డి సతమతం అవుతున్నాడు, లీకులతోటి పొన్నం ప్రభాకర్ సతమతం అవుతున్నాడు, లీకులతోటి వేరే మంత్రులు ఎప్పుడేం చేస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అందరి సమాచారాన్ని దగ్గర పెట్టుకొని అందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు. మనం అనవసరంగా ఈయన తెరువు పోవడం ఎందుకు అనే పరిస్థితికి తీసుకొని వచ్చాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు నేతలు ఈయన తెరువు పోయే అవకాశం ఉన్నదా, ఆయనను ఎదిరించే సాహసం చేస్తారా లేదా అనేది ఇంకా ముందు తెలియాల్సిందే.